హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి హోమ్ అండ్ బ్యూటీ. ఈ వీడియోలో ఏషియా ఫౌండేషన్లో మేము స్టే చేసిన రూమ్స్ అయితే చూపించబోతున్నాను. సో ఇది మేము స్టే చేసిన బ్రహ్మపుత్ర కాటేజ్ అనమాట. ఈ కాటేజ్ చూడడానికి చాలా చాలా బాగుంది అండ్ చాలా నీట్గా ఉందండి. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇది మాకు అలాట్ చేసిన రూము. ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్ చూపిస్తా. ఫస్ట్ రైట్ సైడ్ చూస్తే మనకు ఒక విండో ఉంటుంది. ఈ విండో పక్కనే బెడ్ కూడా ఉంటుంది అండ్ పైన ఫ్యాన్ ఉంది. ఈ రూమ్లో 2 ఫ్యాన్స్ అలాట్ చేశారు. రూమ్ అయితే చాలా క్లీన్గా ఉందండి. అండ్ లెఫ్ట్ సైడ్ చూపిస్తాను మీకు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఒక బీరువాలా ఉందన్నమాట. మనకి థింగ్స్ అన్ని ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చాలా నీట్గా ఉంది. మీరు వీడియోలు చూస్తున్నారు కదండి ఎంత నీట్గా ఉంది ఏంటనేది. నెక్స్ట్ ఇక్కడ ఒక సెల్ఫ్ లాంటిది ఉంది. ఇక్కడ ఒక జగ్ లాంటిది రాగితో చేసింది ఉందన్నమాట. 2 రాగి గ్లాసులు కూడా ఉన్నాయి. సో ఇందులో వాటర్ ఫిల్ చేసుకొని ఆ రాగి గ్లాస్లో వాటర్ తాగాలి. హెల్త్కి చాలా చాలా మంచిది. ఇక్కడ ఏషియా ఫౌండేషన్ వాళ్ళ లోగో కూడా ఉంది. మీకు కావాలంటే వీడియోలో చూడండి. చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ కొంచెం ముందుకు వెళ్తే సో రూమ్ ఎంత బాగున్నా వాష్రూమ్ బాగుంటేనండి రూమ్ నీట్గా ఉందని చెప్పొచ్చు. వాష్రూమ్ చూడండి, నిజంగా అయితే చాలా చాలా నచ్చింది మాకు. చాలా లాంగ్ పెద్ద వాష్రూమ్ అనమాట. చాలా నీట్గా ఉంది, హైజీనిక్గా కూడా ఉంది. చూడండి రూమ్ చూడండి ఎంత నీట్గా ఉందో వాష్రూము. అండ్ హాట్ వాటర్ అండ్ నార్మల్ వాటర్ బోత్ వాటర్ అవైలబుల్ అనమాట. వాష్రూమ్ బయటకు వచ్చేగానే మనకి ఇక్కడ బాల్కనీ ఉంది. బాల్కనీ నుంచి వ్యూ అయితే అదిరిపోయింది. మనకు ఆపోజిట్గా బ్రహ్మపుత్ర కాటేజ్ రిమైనింగ్ కనిపిస్తుంది. మేము ఇప్పుడు స్టే చేస్తుంది 3rd ఫ్లోర్ కాబట్టి మనకి మొత్తం ఇదే లాస్ట్ ఫ్లోర్. సో ఈ 3rd ఫ్లోర్ నుంచి చూస్తే ఎంటైర్ మొత్తం కింద వరకు చాలా నీట్గా కనిపిస్తుంది. కింద అంతా గార్డెన్ వ్యూ చాలా చాలా బాగుంది. మీరు ఎవరైనా ఇక్కడ స్టే చేసి ఉంటే ఈ వీడియో కింద కామెంట్లో తెలియజేయండి. అండ్ మోర్ వీడియోస్ ఏషియా ఫౌండేషన్ గురించి అండ్ నెక్స్ట్ వ్లాగ్స్లో చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకండి. నెక్స్ట్ ఇక్కడ ఆపోజిట్ బాల్కనీ పక్కనే మనకి ఇలా మిర్రర్ వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ ఒక ర్యాక్ ఉంటుంది. ఈ ర్యాక్లో మన థింగ్స్ ఏమైనా అరేంజ్ చేసుకోవచ్చు. చూడండి రూమ్ అంతా ఎంత బాగుందో. ఇప్పుడు రూమ్ బయట చూపిస్తాను. ఈ విధంగా ఉంది రూమ్ బయట అయితే. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మోర్ వీడియోస్ కోసం నన్ను ఫాలో అవుతూ ఉండండి. సో ఈ వీడియోస్ అయితే అదిరిపోతున్నాయి, ఎక్కడ మిస్ చేయొద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వాచ్ చేయండి. మేము టోటల్గా ఇక్కడ 3 రూమ్స్ తీసుకున్నామండి. 2 రూమ్లు మా తోటికోళ్ళ వాళ్ళవి. వాళ్ళ రూమ్స్ కూడా సేమ్ అనమాట. మొత్తం రూమ్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. లోపలికి వెళ్తే ఈ విధంగానే ఎలా అయితే మీరు బిఫోర్ మా రూమ్ చూసారో అదేవిధంగా అన్ని రూమ్స్ కూడా ఉన్నాయి. ఒకసారి అన్ని రూమ్స్ కూడా చూపిస్తాను మీకు. సో ఈ రూమ్ చూడండి, సేమ్ అన్నీ ఒకే ప్యాటర్న్లో ఉన్నాయి. సో మీరు ఏషియాలో డెఫినెట్గా స్టే చేసినట్లయితే కామెంట్లో తెలియజేయండి. అండ్ ఏషియాకి ఎవరైనా ఫస్ట్ టైం రావాలనుకుంటే ఎలా రావాలి ఏంటనేది నేను ఒక వీడియో చేస్తాను. మిస్ కాకుండా వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.